హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ బెల్లంపల్లి అమ్మాయిని. ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీలు ఎలా సాఫ్ట్గా చేయాలో చెప్తాను. ఎందుకంటే చాలామంది ఇడ్లీలు చేసే వాళ్ళకి పాపం గట్టిగా వస్తాయి, అసలు తినలేరు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక మినప్పప్పు ఉంటుంది, ఒక మినప్పప్పు ఒక 1 కప్ ఆఫ్ మినపప్పు తీసుకోండి. 1 కప్ ఆఫ్ మినపప్పు తీసుకొని ఒక స్పూన్ వేసి 5 to 6 hours అట్లా నానబెట్టేసేయండి. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, 1 కప్ మినపప్పుకి 3 cups ఆఫ్ ఇడ్లీ రవ్వని కూడా సోక్ చేయండి 1 hour. సోక్ చేస్తే ఏంటంటే ఇడ్లీలు అనేవి వైట్గా వస్తాయి మంచిగా, ఓకేనా. నెక్స్ట్ అలా మినపప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని, ఇప్పుడు మనం రవ్వ ఉంటుంది కదా, రవ్వ ఏదైతే ఉందో దాన్ని మొత్తం వాటర్ అంతా తీసేసి ఈ గ్రైండ్ చేసిన మినపప్పు పేస్ట్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అంటే రుచికి కొంచెం సాల్ట్ వేయండి. ఒక 1 or 2 tablespoons సాల్ట్ వేసేసేయండి. కొంచెం 1 spoon తినే సోడా కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఓవర్ నైట్ అంతా సోక్ చేయండి. లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వస్తాయి ఇడ్లీలు, పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా వస్తాయి ఇడ్లీలు. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.